చాలా తక్కువ టైంలోనే ప్రేక్షకుల ఆదర, అభిమానాలు సొంతం చేసుకున్న ఏకైక షో 'బిగ్ బాస్'. గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్ట్‌తో వచ్చింది ఈ షో. తెలుగు వాళ్ళు దీనికి భారీ రెస్పాన్స్‌ని అందించారు. 7 సీజన్స్‌ని కూడా ఎంతో సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే గత నెలలో మొదలైన 8వ సీజన్ కూడా అదే రేంజ్‌లో నడుస్తోంది. ఓపెనింగ్ రోజు 14 మంది అడుగుపెట్టగా అందులో మొదట బేబక్క ఎలిమినేట్ అయిపోయింది. ఇక హౌస్‌లో మళ్లీ జోష్ రావాలి అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌ని పంపాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఇక బుల్లితెర స్టార్ యాంకర్ వర్షిణిని హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా పంపాలని చూస్తున్నారు. ఆమెకి యాంకర్‌గా మంచి క్రేజ్ ఉంది. మాటల్లో కూడా గట్టిగా చెప్పగలిగే సత్తా ఉంది. ఆమె వస్తే యూత్ ఆడియన్స్ కూడా షో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. దాంతో టీఆర్పీ రేటింగ్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే వర్షిణికి సంప్రదించినట్టు తెలుస్తోంది. ఇక మూడో వారం లేదా నాలుగో వారంలో ఆమెని హౌస్‌లోకి పంపాలని చూస్తున్నారు. మరి ఆమె హౌస్‌లోకి వస్తే ఆమె గేమ్ ఎలా ఉంటుంది అన్నది చూడాలి. ఇక ప్రస్తుతం 'బిగ్ బాస్'లో ఉన్న వారిలో సోనియా ఆకుల స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది 'రామ్ గోపాల్ వర్మ' సినిమాల్లోనూ నటించింది. ఈ క్రమంలోనే 'బిగ్ బాస్'లోకి వచ్చింది. ఇందులో ఆమె ఆరంభంలోనే తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది. 8వ సీజన్‌లో సోనియా ఆకుల ఎంతో డేరింగ్ అండ్ డాషింగ్‌గా ఉంటోంది. ముఖ్యంగా ఈ చిన్నది మాత్రం ఆటతో పాటు వ్యవహార శైలితో ఆకట్టుకుంటూ ప్రేక్షకులకు మంచి ప్రశంసలు అందుకుంటోంది. ఇక చక్కని కట్టుబొట్టుతో అందంగా తయారవుతూ అదుర్స్ అనిపిస్తోంది. అయితే ఎదుటి వాళ్లపై దూకుడుగా వెళ్తూ టార్గెట్ చేయడం సోనియాకు విమర్శల పాలు చేస్తోంది. ఇక 'బిగ్ బాస్' హౌస్‌లోకి ప్రవేశించిన మొదటి రోజు నుంచే సోనియా ఫోకస్ అవుతుంది. ఆమె రూపం, మాట తీరు చాలా మందికి ఫిదా అయిపోతున్నారు. ఇక ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సైతం ఆమెని అనుకూలంగా పోస్టులు కూడా పెడుతున్నారు. అయితే ఈమె ఆరంభం నుంచే నిఖిల్‌తో చనువుగా ఉండడానికి ప్రయత్నిస్తోంది. ఈ మధ్యన వీళ్లిద్దరూ మరింత క్లోజ్ అవుతున్నట్టు హైలైట్ అవుతోంది.